హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి బళ్ళారి జిల్లాలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి సిద్ధంపల్లి గ్రామంలో రైతన్న పేరు వచ్చేసి హరీష్ రెడ్డి. ఈయన వచ్చేసి 5 ఎకరాల మిరప సాగు చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి రావడం కారణం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర గురించి అండి. అయితే ఈ త్రిగుణాస్త్ర స్ప్రే చేసుకున్న రోజు వచ్చేసి సోమవారం చేసుకున్నాడంట. ఈరోజు వచ్చేసి శనివారం అండి, అంటే దాదాపు 27వ తేదీ ఈరోజు. అయితే దగ్గర 6 రోజులు అయింది. ఈ 6 రోజుల్లో దీని రిజల్ట్ ఏంటి, కొట్టక ముందు ఎలా ఉందనేది అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరునా? బి హరీష్ రెడ్డి అన్న. హరీష్ రెడ్డి గారు, మీరైతే దీన్ని స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయిందన్న. అంటే ఆ సోమవారం అంటే ఈ రోజుకి శనివారం 6 రోజులు అవుతుంది. 6 రోజులు అయింది. అయితే దీనివల్ల మీరు కొట్టక ముందు ఏమేమి పరిస్థితుల్లో ఉండేది మీ తోట? ఈ కొట్టక ముందు ఇది అంతా ఒక చిగురు అంతా మాడిపోతుండే అన్న. ఓకే, కాపంతా రాలిపోతుండే. ఓకే. ఈ త్రిగుణాస్త్ర కొట్టిన తర్వాత ఈ కాపు చక్కగా దిగింది చూడన్న. ఈ కాపు ఈ కొత్తగా వచ్చే కాపలా దిగుతా ఉంది. అంతా కాపంతా ఇదే అన్న, త్రిగుణాస్త్ర చూడన్న. త్రిగుణాస్త్రనే. ఇప్పుడు కొత్త కాపు చిన్న కాపు ఇవి మామూలు కింద కాయలు వద్దులే, మామూలుగా పైన కనిపించే కాయలలో దానివే కదా ఇవన్నీ. కొత్త చిన్న కాయలలో అంతా ఇవన్న. ఓకే, మంచి కాపు కూడా సెట్ అవుతుంది కదా. బాగా కాపు కూడా సెట్ అవుతుంది. ఏమేమి పోయింది బాగా క్లీన్ గా దీనికి? నల్ల తామర పోయింది, ఎర్ర నల్లి పోయింది. ఓకే, అట్లా చక్కగా అట్లా కాపు కూడా సెట్టింగ్ అవుతుంది అన్న. కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ చిన్నగా గ్రోత్ కూడా చూపి ఒకసారి అక్కడ కూడా చూపి ఎంత నీట్ గా వస్తుంది చూడండి. యాక్చువల్ గా అంటే ఇంత కాపు ఉన్న దాని మీద హెవీగా గ్రోత్ వచ్చే ప్రొడక్ట్ అయితే కాదండి ఇది. నార్మల్ గా నీట్ గా చేస్తూ నల్ల తామరని కంట్రోల్ చేస్తూ మంచి కాపు దిగే విధంగా రెడీ చేస్తుంది మొక్కను కూడా. ఈ మొక్కననే కాదు, ఏ మొక్కనైనా చూసుకోండి, మంచి పూత కాతతో పాటు వచ్చిన ప్రతి పూతని పిందెగా మారుస్తుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. ప్రతి రైతన్న చేయొచ్చా అన్న? ఆరాం కొట్టుకునొచ్చు. ఇది ఏం లేకుండా కొట్టుకునొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్పోనస్ వీటికి అన్నిటికీ ఇది వేరే కంపెనీ మందులు ఏమొద్దన్న. ఇప్పుడు మీరు రకరకాల మందులు కొడుతుంటారు, ఓకే డన్, దాన్ని ఏం వద్దు. ఇది వచ్చేసి 1600 రూపాయలు దీని ధర. మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది అన్నారు? 5.5 ఎకరాలు. 5.5 ఎకరాలు కానీ ఎన్ని 6 బుడ్డీలు తీసుకున్నారు? 6 బుడ్డీలు. ఇప్పుడు 6 బుడ్డీలు దాదాపు ఎకరానికి 1600. సింగిల్ గా కొట్టారా, డబల్ ఏమైనా కొట్టారా? సింగిల్ కొట్టినాం. ఇది సింగిల్ గానే కొట్టారు. ఈ రోజు సోమవారం కొట్టాడండి, ఈ రోజు శనివారం. మేము సపోజ్ కి ఇప్పుడు ఎక్కడైనా నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ ఉందా? ఎక్కడ లేదన్న. ఎక్కడ నీట్ గా ఉంది కదా. నీట్ గా ఉందన్న. అట్లా ఇప్పుడు మీరు కూడా మిరప వేస్తారా? 4 ఎకరాలు మీరు కూడా వేసారు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇది? ఇప్పుడు ఈ చిగురు చూడండి మీరు ఒకసారి, ఈ చిగురు గమనించి. ఇప్పుడు లేత చిగురే చూడండి, ఇది కొత్తగా వచ్చిన చిగురే. ఎంత నీట్ గా వస్తుంది. మీకేమనిపిస్తుంది అన్న? బాగా అనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత మాడిపోవడం ఏమన్నా జరుగుతుందా చిగుర్లు? రైతు కొట్టి 6 రోజులు అయింది. ఈ రోజుకి సోమవారం కొట్టాడు, ఈ రోజు శనివారం అయినా కూడా ఎక్కడ చిగుర్లు కూడా మాడిపోలేదు. ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని? ఏమి ఇబ్బంది లేదులే, మాట్లాడు, కన్నడలో అయినా చెప్పు, ఇబ్బంది ఏం లేదు. ఏమంటారు హరీష్ రెడ్డి అన్న? చాలా బాగుందన్న, చాలా బాగుందన్న. ఇది ఆరాం కొట్టుకుని చూడన్న. ప్రతి రైతుకు చెప్పొచ్చా? రైతుకు చెప్పొచ్చు అన్న. ఓకే, మొత్తానికి హ్యాపీ కదా? హ్యాపీ అన్న. హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.